హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో గెస్ చేయగలరా మీరు? సో ఎందుకులేండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సో ఏంటి అంటే, ఇవాళ మీతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేయాలి. థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా సోఫా కొన్నాం అని చెప్పాను కదా! సోఫా కొన్నందుకు ఆనందం అనుకుంటున్నారా? కాదండి. ఇంక దానికంటే ఇంకా ఎక్కువ ఆనందం అనమాట. సో ఇంక ఇవాళ మా ఫ్యామిలీలోకి ఓ బుడ్డోడొచ్చేసాడు. సో మా చెల్లి కడుపుతో ఉందని మీలో చాలామందికి తెలుసు కదా! సో తనకి ఇవాళ ఏంటి అంటే డెలివరీ అయిందనమాట. సో నేను యాక్చువల్‌గా ఈ వ్లాగ్ రేపు పెడదాం అనుకున్నాను. ఇవాళ వ్లాగ్ ఏం వద్దు అని. కానీ ఈ హ్యాపీ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంక ఇవాళే అప్లోడ్ చేస్తున్నాను. రేపు చేద్దాం అనుకోని కూడా లేదు, ఇంక ఇవాళే చేయాలి అని చెప్పి ఇంక ఇవాళే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాననమాట. నిజంగా నేనైతే అసలు ఎంత ఆనందంగా ఉన్నానంటే అంత ఆనందంగా ఉన్నాను. ఆ బుడ్డోడు అసలు ఎంత బాగున్నాడో వీడియో కాల్‌లో చూసామనమాట. సో ఫైనల్‌గా మళ్ళీ మా ఫ్యామిలీలోకి లాస్ట్ బుడ్డోడొచ్చేసాడనమాట. ఫస్ట్ అయితే పాపనే అనుకున్నాం. అంటే పాపే, అంటే ఫస్ట్ ఆద్య పుట్టింది కదా! ఇప్పుడు మాకులాగా అంటే నేను, మా చెల్లి తర్వాత తమ్ముడు కదా! సో అట్లా సెకండ్‌ది మళ్ళీ పాపే పుడతదిలే అనుకున్నాం కానీ, ఎక్కడో అంటే పాపకి ఫేసు చాలా ఏమంటారు, పాప గనుక కడుపులో ఉంటే ఫేస్ చాలా బ్రైట్‌గా బావుంటది అంటారు. అదే కడుపులో బాబు గనుక ఉంటే ఫేస్ కొంచెం కల ఉండదు. పాప గాని ఉంటే బాగా కలగా ఉంటది అంటారనమాట. సో భవానీకి ఏంటంటే ఫేస్ కొంచెం డల్‌గా ఉంది. ఆద్యకి ఫేస్ చాలా బ్రైట్‌గా మంచిగా బుగ్గలొచ్చి బాగుండింది. ఇప్పుడు ఈ సెకండ్ బేబీకి ఏంటి అంటే ఫేస్ కొంచెం డల్‌గా అనిపించిందనమాట. ఫేస్‌లో కల లేదు. సో అప్పుడేంటంటే ఇంక మేమందరం అనుకున్నాం బాబే, బాబే అనుకున్నాము. అనుకున్నట్లుగానే బాబు పుట్టాడనమాట. సో అంటే ఎవరైనా ఓకే అండి. మాకు అలా ఏం లేదు. పాప, బాబా అని ఏం కాదు కానీ ఎవరైనా ఓకే. కాకపోతే ఆ బేబీ రావడం హ్యాపీగా అనిపించింది. అది కాకుండా నార్మల్ డెలివరీ అయింది. సిజేరియన్ ఏం కాదు. తనకి 2 కూడా నార్మల్ డెలివరీయే. నాకైతే 2 సిజేరియన్ అయింది గానీ భవానీకి మాత్రం 2 నార్మల్ డెలివరీయే. కేరళలోనే ఉన్నారిప్పుడు. డెలివరీ కేరళలో అయిందనమాట. సో చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మాత్రం ఇవాళ. సో అందుకే వెంటనే మీతో షేర్ చేయాలనిపించి చెప్తున్నాను. సో ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఇవాళ ఇంకోటి ఏంటంటే, నా బర్త్‌డే గిఫ్ట్‌గా మా ఆయన నాకు సోఫా ఇచ్చాడు. సోఫాతో పాటు మా బుడ్డోడు కూడా వచ్చేసాడు మా పెద్దమ్మకి గిఫ్ట్‌గా ఈసారి. సో రేపనమాట నా బర్త్‌డే. బర్త్‌డేకి ముందుగానే నాకు 2 గిఫ్ట్‌లు వచ్చాయి ఈసారి. సో చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకెందుకో ఇవాళ మాత్రం. సో ఇంకా వ్లాగ్‌లోకెళ్తే ఇదేంటి అంటే వెన్న తీస్తున్నానండి. వెన్న అసలు 1 వీక్ నుంచి అనుకుంటున్నాను వెన్న తీద్దామని చెప్పేసి. బాక్స్ నిండిపోయింది. అయినా సరే ఇంక బద్ధకిచ్చేసాను. సో ఇంక ఇవాళైతే వెన్న తీస్తున్నాను. నాకెందుకో ఆ వెన్న తీసేటప్పుడు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తదనమాట. నాకు చాలా ఇష్టం నిజానికి వెన్న తీయాలంటే. ఎలాగో ఒక బాక్స్ నిండిపోయింది కదా! ఇంకొక బాక్స్ ఏమో హాఫ్ అయ్యింది. అది కూడా అయ్యాక 2 కలిపి చేద్దాంలే అనుకోనేసి ఇంక అలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నాను. సరేలే ఇంకో బాక్స్ అయ్యడానికి టైం పడతది కదా! ఇంక ఇవాళ ఈ బాక్స్ చేసేద్దాంలే అని చెప్పేసి ఒక బాక్స్ అయితే వెన్న తీస్తున్నాననమాట. ఇంకా ఇది హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా! సో దాంతోటి కొంచెం ఐస్ వాటర్ ఏసేసి, ఇంక తెలుసు కదా! ఈ వెన్న తీయడం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే వెన్న తీసేటప్పుడు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. సో చాలామంది అడుగుతారనమాట, "భారతి మీరు వెన్న తీసే వీడియో పోస్ట్ చేయండి" అని చెప్పి. ఇదివరకు నేను ఎక్కువ పాలు పోయించుకునేదాన్ని కదా! గేదె పాలు. అప్పుడు ఇలా వెన్న తీసేదాన్ననమాట. సో అప్పుడు వీడియోస్ అయితే వారం వారం వెన్న తీయండి, వారం వారం నెయ్యి కాయండి అంటే అంత మీగడ ఉండాలి కదా నా దగ్గర. సో అప్పుడు పెట్టేదాన్ని వీడియోస్. తర్వాత అంతా ప్యాకెట్ పాలే. ఇప్పుడు మళ్ళీ గేదె పాలు వేయించుకుంటున్నాను కాబట్టి మళ్ళీ వెన్న అయితే తీస్తున్నాననమాట. సో చూసారా అసలు ఎంత వెన్నొచ్చిందో. ఏంటంటే మనం ఐస్ వాటర్‌లో వేసేసి హ్యాండ్ బ్లెండర్ తోటి మంచిగా ఇలా బ్లెండ్ చేసేస్తే మనకి పైనంతా వెన్నొచ్చేటప్పుడు అసలు భలే సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది నాకైతే. దాన్నంతా మళ్ళీ వాటర్‌లో ఒక 2 టైమ్స్ గనుక వాష్ చేసేస్తే అందులో ఉన్న పులుపంతా పోతది కదా! అయితే ఏంటంటే అస్సలు పులుపు లేదండి. అంటే మామూలుగా ఒక్కొక్కసారి వెన్న ఏంటి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే స్మెల్ ఒస్తది. అలా అని డీప్‌లో పెడితే ఏంటంటే మళ్ళీ గడ్డ కట్టినట్టు అయిపోతదనమాట. అందుకని నేనేం చేశానంటే డీప్ ఫ్రీజర్‌లో కాకుండా మాకు ఫ్రిడ్జ్‌కి కిందన అంటే నాన్ వెజ్ సెక్షన్ ఒకటుంటది. సో అక్కడేంటంటే కొంచెం ఎక్కువ కూలింగ్ ఎళ్తదనమాట. నాన్ వెజ్ పాడవకుండా. సో అక్కడ పెట్టాననమాట ఈ వెన్నని. అదే ఈ క్రీమ్‌ని, ఆ మీగడని. సో దానివల్ల ఏంటి అంటే అసలు ఇంత కూడా స్మెల్ లేదు. అసలు చాలా క్రీమీగా చాలా చాలా ఫ్రెష్‌గా ఉందనమాట అక్కడ పెట్టడం వల్ల.
సో దానివల్ల ఏంటి అంటే ఎక్కువ కడగాల్సిన అవసరం లేదు. అయినా సరే ఒక 2 టైమ్స్ వాష్ చేస్తే బావుంటది కదా అని చెప్పి ఇంకా వాష్ చేసి వెన్ననే స్టోర్ చేసుకుంటున్నాను. నెయ్యి కాయట్లేదు. నెయ్యి ఎందుకు కాయట్లేదంటే నెయ్యి కంటే కూడా ఎక్కువగా ఇలా వెన్ననే వాడతాను. అంటే బటర్ ఎక్కువగా నేను ఇవి చేస్తాను కదా! కర్రీస్‌లో కావచ్చు, చపాతీలో కావచ్చు, లేకపోతే పాస్తాలోకి అన్నిట్లోకి కూడా బటరే అవసరం అనమాట. సో ఎక్కువ బటరే తింటాం మేము. నెయ్యితో పోలిస్తే. పిల్లలు నెయ్యి వాసన ఎందుకో వాళ్ళకి నచ్చదు. ఎక్కువ బటర్ తింటారు. అందుకని ఇంకా బటర్ అయితే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా పాలు ఎక్స్‌ట్రాగా మజ్జిగలాగా వచ్చాయి కదా! అవి యాక్చువల్‌గా మొక్కలకేసుకోవచ్చు. కాకపోతే మొక్కలకేస్తే ఏంటంటే ఈగలొస్తాయి కదా! అపార్ట్మెంట్‌లో అని చెప్పేసి ఇంక వేయలేదు. ఇంకైతే అవి వంపేసాను. ఆ తర్వాత ఇంక ఇదేంటి అంటే ముందు రోజు పాలు స్టవ్ మీద పెట్టి ఎప్పుడు నేను పాలు మరగడానికి 18 మినిట్స్ ఫోన్‌లో టైమర్ పెట్టేస్తానండి. అయితే ఏమైందంటే నిన్న స్నానానికెళ్తూ టైమర్ పెట్టడం మర్చిపోయాను. సో దానివల్ల ఏంటి అంటే లీటర్ పాలు కాస్త పావు లీటర్ అయిపోయాయన్నమాట. సరే ఇంక ఏం చేయాలో మళ్ళీ కొంచెం వాటరేసి తాగొచ్చు మనం కావాలి అంటే. సరే ఎందుకులే అవి ఎలాగో బాగా దగ్గరకయిపోయింది కదా! స్వీట్ ఏదైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంక పాలకోవాలాగా చేసేసా అనమాట. ఆ పాలని స్టవ్ మీద పెట్టేసి ఇంక అలా సిమ్‌లో వదిలేస్తే బాగా దగ్గరకయిపోద్ది కదా! దగ్గరకయిపోయిన తర్వాత బెల్లం కలిపేసాననమాట. సో, అది చూసారా అనుకోకుండా స్వీట్ కూడా చేశాననమాట నేను ముందుగానే. సో, గుడ్ న్యూస్ కోసం ముందుగానే స్వీట్ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. అంటే ఇంక అలా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా అదైతే అలా పెట్టేసి ఇంక ఈవినింగ్ పిల్లల కోసం అని చెప్పి ఒక స్నాక్ షార్ట్‌లో పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. అయితే ఈ పవర్ పోయింది. ఈ పవర్ పోవడం వల్ల అసలు వీడియోస్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. అయితే అయిందిలే అని ఇంక మొబైల్‌లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చేస్తున్నాననమాట. లేదంటే యాక్చువల్‌గా ఈ రెసిపీ షార్ట్స్‌లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. షార్ట్స్‌లో పోస్ట్ చేయాలి అంటే ఫ్రంట్ కెమెరాతో తీస్తాను. సో, ఫ్రంట్ కెమెరా తీసేటప్పుడు ఏంటి అంటే మనకి లైట్ ఫ్లాష్ లైట్ రాదు కదా! బ్యాక్ కెమెరాతో తీస్తేనే వస్తది. సో, అందుకని చెప్పి ఇంకా ఎందుకులే షార్ట్స్‌లో పెట్టడం అని చెప్పి ఇంక లాంగ్ వీడియోలోనే పెట్టేస్తున్నాను. అవైతే ఇంక కార్న్ ఉడకబెట్టాను. అదే బేబీ కార్న్ అనమాట. బేబీ కార్న్ బుల్లెట్స్ అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే అవి సాల్ట్ ఏసి కొంచెం హాఫ్ కుక్ చేసి పక్కన పెట్టా. ఈ లోపల ఏమైనా పవర్ వస్తదేమోలే అని చెప్పి. ఏంటంటే కొంచెం స్నాక్స్, వంట అంతా త్వరగా చేసేస్తే ఈవినింగ్ బయటికెళ్ళే పనుంది. అదే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా సోఫా తీసుకుందాము అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ కూడా కాదు. నిజానికి చెప్పాలంటే 7 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం సోఫా తీసుకోవాలి అని. మా ఆడబొడుచు పెళ్లి టైం నుంచి అనుకుంటున్నాం సోఫా తీసుకోవాలి, సోఫా తీసుకోవాలి అని చెప్పి. కాకపోతే అప్పుడు పాడైపోయింది. తర్వాత అప్పుడు ఏం చేసామంటే 6,000 ఇచ్చి లోపల ఉన్న ఫోమ్ మార్పిచ్చామనమాట మా ఆడబొడుచు పెళ్లి టైంలో. ఆ తర్వాత ఇంక అప్పటినుంచి అదే వాడుతూ వస్తున్నాము. ఆ ఫోమ్ అంతా బాగా ఇలా ఎళ్ళిపోయి వాటికున్న వుడ్ అంతా గుచ్చుకుంటున్నాయన్నమాట. దుమ్ములు గుచ్చుకుంటున్నాయి. సో, ఇంకొక 2 ఇయర్స్ నుంచయితే గట్టిగా అనుకుంటున్నాం సోఫా తీసుకోవాలి, తీసుకోవాలి, డైనింగ్ టేబుల్ తీసుకోవాలి, తీసుకోవాలి అని చెప్పి. సో, ఫైనల్‌గా అవి ఈ రోజుటికి కుదిరాయన్నమాట. సో, డైనింగ్ టేబుల్ ఏమో ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాము. సోఫా ఏమో వెళ్లి తీసుకుందాము అని చెప్పి యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లోనే చూసాము. కాకపోతే ఏంటి అంటే మా అడ్రస్‌కి డెలివరీ లేదన్నమాట ఆ సోఫా. అందుకే ఒకసారి వెళ్ళి చూసి నచ్చినవి ఏదైనా ఉంటే తీసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాము. సో, దానికోసం ఏంటి అంటే ఇంక ముందుగానే పనులన్నీ చేసేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి చేస్తా ఉన్నా. ఇంకోటేంటి అంటే మొన్న మామిడికాయలు ఇవి పచ్చి మామిడికాయలండి. యాక్చువల్‌గా ఇవి ఏమంటారు కలెక్టర్ కాయలు అంటారు కదా వీటిల్ని. ఇవి పచ్చి కాయలు తెచ్చా అనమాట. అవి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట పెట్టేసానా పండైపోయినాయి. అవి పచ్చికాయల్ని స్టోర్ చేసుకుంటే భలే ఉంటదండి పులుసు కూరల్లోకి అసలు ఎంత బావుంటాయంటే ఈ కలెక్టర్ కాయలు. మేము అంటు మామిడికాయలు అంటాము. కలెక్టర్ కాయలు అంటారు. ఎక్కువగా బీచ్ బీచ్ రోడ్‌లో మూరి మిక్చర్‌లో ఎక్కువ కలుపుతారనమాట. పచ్చిగా ఉంటాయి. ఉప్పు, కారం వేసుకొని తింటాం కదా! చాలా బావుంటాయి. అలాగే తెచ్చాను. కాకపోతే అవి బయట పెట్టడం వల్ల బాగా మగ్గిపోయినియి. సరే అని ఇంకేం చేశానంటే వాటికి పైన స్కిన్ తీసేసాను. స్కిన్ తీసేసి స్కిన్ ఫస్ట్ ఏమో మర్చిపోయి పచ్చిగా ఉన్నాయేమో అని చెప్పి కట్ చేసేసా. కట్ చేసిన తర్వాత చూస్తే అవి పండిపోయినాయి. సరే అని ఒకటైతే నేను తినేసా. 2 కాయలైతే పాడైపోయినాయి. పురుగుంది. సో, ఇంక అందుకని పడేసా. ఇంకొక 2 కాయలు మాత్రం స్కిన్ తీసేసి ఆ పండుని కట్ చేసి ఇంక ఇలా బాక్స్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా మిల్క్ షేక్స్ కానీ లేకపోతే లస్సీ కానీ ఇలాంటివి చేసేటప్పుడు అవి ఒక 2 తీసుకొని 2 ముక్కలు 4 ముక్కలు తీసుకొని మనం ఏది కావాలంటే అది రెసిపీ చేసుకోవచ్చు. అలాగే పచ్చి మామిడికాయలకు కూడా స్కిన్ తీసేసి కట్ చేసి జిప్‌లాక్ బ్యాగ్‌లో ఏసి స్టోర్ చేసుకున్నాననమాట. సో, ఇవి తెచ్చి 3 రోజులవుతుంది. ఆ పని ఇంక అలా పోస్ట్‌పోన్ అయిపోతుంది. మళ్ళీ అప్పటికే యెల్లో కలర్‌లోకి అయిపోతున్నాయి మామిడి పళ్ళు. అందుకని చెప్పి ఇంకా అవి అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసా.
ఆ తర్వాత ఇంక ఈ కరెంట్ ఏమో రాలేదండి. సరే అని ఏం చేశానంటే ఇంక వీడియో చెప్పా కదా! ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చేస్తున్నా అనమాట. సో, త్వరగా చెప్పేస్తున్నాను కదా! ఇవాళ వీడియో చాలా కంగారుగాన. ఇంకా ఇవొచ్చేసి బేబీ కార్న్ బుల్లెట్స్ అనమాట. ఏంటంటే బేబీ కార్న్‌ని ఫస్ట్ సాల్ట్ ఏసి హాఫ్ కుక్ చేసుకోవాలి. హాఫ్ కుక్ చేసుకున్న తర్వాత అందులో ఒక పావు స్పూన్ కారము, పావు స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ ఏసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ బేబీ కార్న్‌కి మంచిగా పట్టించాలి ఆ ఉప్పు, కారాలన్నీ. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా ఏసేసి దాంట్లో మంచిగా ఇట్లాగా పొడిగా ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్నంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కార్న్‌ని సెపరేట్ చేసేసుకోండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మిగతా ఆ పౌడర్ ఉంటది కదా! ఇప్పుడు మనము అందులో బాగా కలిపిన తర్వాత కార్న్ పక్కన పెట్టేస్తే, ఆ మిగతా పొడి పిండి ఉంటది కదా! ఆ పొడి పిండిలో కొంచెం వాటర్ ఏసి మిక్స్ చేయాలి. కాకపోతే ఇందాక నేను ఆ వెన్న తీసిన నీళ్లున్నాయి గదా! సో, అవైతే యేసుకున్నా అనమాట కొంచెం. వేసేసుకొని ఇలా బజ్జీ పిండిలా కలిపేసుకొని ఇప్పుడేం చేయాలంటే, కార్న్‌ని ఇందాక మనం ఇలా పొడిగా పిండిలో ఇలా జల్లించి పక్కన పెట్టుకున్నాం గదా! సో, ఇప్పుడు దాన్ని ఈ పిండిలో ముంచి దీన్ని బ్రెడ్ క్రమ్స్‌లో అద్దుకోవాలనమాట ఇలా. దీన్ని గనక మనం స్టోర్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఇట్లాగా బ్రెడ్ క్రమ్స్‌లో మనం అద్దుకొని డీప్ ఫ్రీజర్‌లో మనం ఏది స్టోర్ చేయాలన్నా గుర్తుపెట్టుకోండి, డీప్ ఫ్రీజర్‌లోనే స్టోర్ చేయాలి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. సో, మనం ఇలాంటి స్నాక్ ఐటెమ్స్ ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రీజర్‌లోనే స్టోర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఆ బజ్జీ పిండిలా కలుపుకున్నాం కదా! సో, దాంట్లో డిప్ చేసి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్‌లో గనక వేసామనుకోండి మనకి కార్న్ బుల్లెట్స్ రెడీ అయిపోతాయన్నమాట. మీరు సేమ్ దీన్ని మష్రూమ్స్‌తో చేయొచ్చు. ఆ తర్వాత మనం పొటాటో ఫింగర్స్ లాగా చేస్తాం కదా! సో, దాంతో చేసుకోవచ్చు. ఇంకా ఇది ఉంటది కదా! మోజరెల్లా చీజ్. సో, మోజరెల్లా చీజ్‌తో కూడా ఈ ప్రాసెస్ సేమ్ మోజరెల్లా చీజ్‌ని ఇలాగా ఫింగర్ చిప్స్ లాగా కట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. చాలా బావుంటది. సో, ఆ రెసిపీ మీకు తర్వాత షేర్ చేస్తా. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిల్ని మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేయొచ్చు. లేదనుకుంటే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టొచ్చు. యాక్చువల్‌గా ఇవాళ నేను ఎయిర్ ఫ్రైయర్‌లోనే ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఈ పవర్ లేకపోవడం వల్ల ఇంకా ఆయిల్‌లోనే ఫ్రై చేయాల్సొచ్చింది. సో, మీ ఇష్టం మీరు ఎయిర్ ఫ్రైయర్ చేయొచ్చు. లేదంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకోటేంటి అంటే బ్రెడ్ క్రమ్స్ అద్దాను కదా! ఒకవేళ మీ దగ్గర గనక బ్రెడ్ క్రమ్స్ లేవు అనుకుంటే ఇదేంటంటే పొడి పిండి. ఇందాక మనం అందులో వేసిన పొడి పిండి ఉంది గదా! సో, ఆ పొడి పిండిలో కూడా అంటే కార్న్ ఫ్లోర్, మైదా మిక్స్ చేసిన పౌడర్ ఉంది గదా! సో, దాంట్లో అయినా సరే అద్దుకోవచ్చు. ఒకటేమో బ్రెడ్ క్రమ్స్ అద్దింది. ఇంకొకటేమో పొడి పిండి అద్దిందనమాట. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఆ బ్రెడ్ క్రమ్స్‌కి బదులుగా కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి గదా! సో, కార్న్ ఫ్లేక్స్ పాలల్లో యేసుకొని తినే కార్న్ ఫ్లేక్స్ కానీ, లేకపోతే అటుకులు ఉంటాయి గదా! సో, అటుకుల్ని కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ చేసి దాని మీద అద్దినా కూడా పైన క్రిస్పీగా లేయర్ చాలా బావుంటది. సో, ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది కావాలనుకుంటే నేనైతే ఇప్పుడు ఒక 2 వెరైటీస్ చూపించా గదా! పైన బ్రెడ్ క్రమ్స్ ఒకటి, పిండితో ఒకటి ఇట్లా మీకు ఏ కోటింగ్ అయినా సరే టేస్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ క్రంచీగా తినాలి అనుకుంటే కార్న్ ఫ్లేక్స్ కానీ, పైన అటుకులు కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆయిల్ తెలుసు కదా, బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ బేబీ కార్న్ని హాఫ్ కుక్ చేసుకున్నాం కాబట్టి బేబీ కార్న్కి కూడా లోపలంతా ఉప్పు పట్టుకొని బాగుంటుంది. చెప్పాను కదా, మీరు బేబీ కార్న్ ప్లేస్లో మష్రూమ్స్ వాడచ్చు. తర్వాత పొటాటోస్తో చేయొచ్చు. ఆ తర్వాత కావాలి అనుకుంటే చీజ్, మోజరెల్లా చీజ్తో చేయొచ్చు, పన్నీర్తో చేయొచ్చు. ఇట్లా దేంతో చేసినా సరే బాగానే ఉంటాయి. ఫింగర్ చిప్స్ లాగా ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. సో, ఇంకా పిల్లలు రాకముందే చేసేసాను. ఇంకా చెప్పాను కదా, ఇంకా రెడీ అయ్యి కొంచెం పని ఉంది ఇంట్లో. సో, ఆ పనంతా చేసేసుకొని ఇంకా సోఫా చూడడానికైతే వెళ్ళాలన్నమాట. ఆన్లైన్లో చూసాము. కాకపోతే ఇంకా డెలివరీ లేదు ఇక్కడ. ఈ అడ్రస్కి అయితే లేదు. సో, అందుకని చెప్పేసి ఒకసారి డామ్రో స్టోర్ ఉంటుంది కదా! సో, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో, ఇంక పిల్లలు మాత్రం ఇది చాలా ఇష్టంగా తిన్నారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక మేమైతే రెడీ అయ్యి కిందకొచ్చాము. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ఇదిగోండి స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు. వాడికి ఫ్రెండ్స్ దొరికాడండి. ఇన్ని రోజులు వాడికి ఎవరు ఫ్రెండ్స్ లేరని చెప్పి అస్సలు కిందకే వచ్చేవాడు కాదు. ఒక 1 వీక్ నుంచి కొత్తగా మా అపార్ట్మెంట్లోకి వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ మా అపార్ట్మెంట్లో చేరాడనమాట. సో, దానివల్ల ఏంటి అంటే ఒక ఫ్రెండ్ తోటి ఇంకో ఫ్రెండ్ మొత్తం ముగ్గురు అయ్యారనమాట వాళ్ళు. ముగ్గురు కూడా స్కేటింగ్ చేస్తారు. సో, ముగ్గురు కలిసి తోడుగా
ఇంకా డైలీ ఈవినింగ్ కిందకొచ్చి క్రికెట్ ఆడడం లేకపోతే ఇలా స్కేటింగ్ అది చేస్తూ ఉన్నారనమాట. బాగున్నారు కదా ముగ్గురు, 3 ఇడియట్స్ లాగా. నేనైతే అదే అన్నాను, బాగున్నారా ముగ్గురు 3 ఇడియట్స్ లాగా అని చెప్పి. సో మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ఇలా స్కేటింగ్ చేయడానికి దాన్ని ఏమంటారు, ఆ ట్రాక్ లాగా బాగుంది, చుట్టూ చేస్తారనమాట. కొంచెం ఏదో కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా అని చెప్పేసి చిన్నోడు స్కూల్లోనే నేర్పించారనమాట స్కేటింగ్. ఇంకా పెద్దోడైతే మాత్రం పెద్దోడికి ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో వాడి ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరు ఇంకా వాడికి పరిచయం అవ్వలేదు కాబట్టి వాడైతే దిగడనమాట కిందకి. వీడు కూడా దిగేవాడు కాదు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి కిందకైతే దిగాడు. సో ఇంక సరే ఇంక ఇంటికి వెళ్ళు అని చెప్పేసి వాడికి చెప్పి ఇంక మేమైతే స్టోర్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇదిగోండి ఇంకా సోఫా స్టోర్కి అయితే వచ్చాము. ఇదిగోండి అన్నీ యాక్చువల్గా మేము ఎల్ సోఫా తీసుకోవాలని చెప్పి, అంటే మా పిల్లలు కూడా ఎక్కువ అమ్మ 3+2 వద్దమ్మా, అలాగొద్దు సోఫా, అంటే సోఫా సెట్ వద్దు, ఎల్ సోఫానే కావాలి అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెజర్మెంట్ సరిపోద్దో లేదో, కొంచెం పెద్దవి వస్తాయి కదా, ఎంత 5 సీటర్ ఎల్ సోఫా తీసుకుందాం అన్నా సరే సరిపోదేమో అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న టెన్షను. సరే ఒకసారి స్టోర్కి వెళ్ళి చూసి తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా రెక్లైనర్స్ ఉన్నాయి. సో ఇంకా అంటే ఎలాగో 50,000 పెడదాం అనుకొని ఫిక్స్ అయిపోయాము. రెక్లైనర్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, కొంచెం బడ్జెట్ అయితే ఎక్సీడ్ అయ్యింది. అయినా సరే అస్తమాను తీసుకోం కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్న సోఫా పెళ్ళప్పుడు మా అమ్మ పెట్టిన సోఫా అది. సో 15 ఇయర్స్ వాడేసాం. ఇప్పుడు తీసుకున్న సోఫా కనీసం ఇంకో 10-15 ఇయర్స్ వాడతాం కదా, సరేలే తీసుకునేది ఏదో మంచిదే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ రెక్లైనర్స్కి అయితే వెళ్ళామన్నమాట. అదే తీసుకుందాం అని చెప్పి. కలర్స్ అయితే మాత్రం ఇలా ఉన్నాయి, అంటే ఎక్కువగా మనకి కొంచెం యాష్ కలరు, గ్రే కలర్ అంటాం కదా, గ్రే కలరు, క్రీమ్ కలరు, అన్ని కౌచెస్కి రెక్లైనర్స్కి ఒక మామూలు సోఫా అయితే 50,000-60,000 ఉందండి. కౌచెస్ లాగా వచ్చాయి కదా అవి. సో రెక్లైనర్స్ అన్నీ కూడా 2 సీటర్ రెక్లైనర్స్ వచ్చి 70,000-80,000 పడుతుంది. తర్వాత మనకి 4 సీటర్ రెక్లైనర్స్ అయితే మాత్రం 1,00,000 దాటేస్తుంది. 1,20,000, 1,10,000 అట్లా పడుతున్నాయి. మేమైతే మాత్రం ఇది తీసుకున్నాము. 2 చైర్స్ రెక్లైనర్స్ వచ్చి 3 సోఫా మాత్రం నార్మల్గా వస్తుంది. అటు ఇటు వచ్చే సోఫాస్ మాత్రం రెక్లైనర్స్ వస్తాయి. సో ఏం తీసుకున్నాను, ఏం సోఫా తీసుకున్నాను అనేది రేపు వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకటే ఉంది. అతను ఏమో చెప్తున్నారనమాట, ఒకసారి కూర్చొని చూడండి, ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదైతే 1,30,000 ఉంది. మొత్తం 4 రెక్లైనర్స్ అనమాట. ఆటోమేటిక్ మాన్యువల్, ఇంకా మనం అక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే దాని అంతటా అదే ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ ప్రెస్ చేస్తే అంతవరకు ఆగుతుంది అనమాట. సో అంటే మనం చేత్తో కాళ్ళతో మూవ్ చేయాల్సిన అవసరం లేకుండా దాని అంతటా అదే మూవ్ అయిపోతూ ఉందన్నమాట. ఇది బాగుంది, కాకపోతే మరీ 1,30,000 అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇంకా ఇదైతే తీసుకోలేదు. కానీ బాగుంది, అంటే అది కంఫర్ట్ బాగుంది. కానీ సోఫాలు అతను చెప్తున్నాడు కానీ క్లాత్ వేరియేషను, తర్వాత ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది, దీనికి ఫోమ్ ఇలా ఉంటుంది, దానికి అంటే ప్రైస్ కొంచెం చేంజ్ అయ్యే కొద్దీ లోపల ఫోమ్ అది కూడా మారుతూ ఉంటుందండి అని చెప్తున్నాడు. కానీ నాకైతే పెద్ద తేడా ఏం తెలియలేదు, అన్నీ ఒకేలా అనిపించాయి. ఈ విషయంలో కొంచెం మా ఆయన ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారులేండి. 2 ఇయర్స్ నుంచి ఏది తీసుకోవాలి అని మా ఆయన ఆలోచించి ఫైనల్గా ఇవాళ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంక నేనేమో లేదు తీసేసుకుందాం ఎందుకు, మళ్ళీ ఇంకా వేరే స్టోర్కి తిరగడం ఎందుకు అని. యాక్చువల్గా ఆన్లైన్లోనే పెట్టాలి. కాకపోతే ఆన్లైన్లో ఏంటి అంటే మనం ఫ్యాబ్రిక్ లోపల ఫోమ్ ఎలా ఉంటుంది, పైన లెదర్ క్వాలిటీ అవన్నీ మనం చూడకుండా తీసుకోవడం ఎందుకు, చూసి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇవన్నీ కూడా సింగిల్ రెక్లైనర్స్. నాకు ఎల్లో నచ్చింది, మా ఆయనకి అస్సలు నచ్చదు ఎల్లో. నీ మొహం ఎప్పుడు చూసినా ఎల్లో అంటామని చెప్పి తిడతారు. సో ఫైనల్గా ఏం తీసుకున్నాము అని చెప్పేది మాత్రం రేపు వ్లాగ్లో రివీల్ చేస్తాను, ఎందుకంటే ఇంకా అది డెలివరీ అవ్వలేదు. సో పక్క రోజు వస్తుంది కదా. సో మేము తీసుకున్నప్పటికీ నైట్ అయిపోయింది. ఇంకా వర్కర్స్ ఎవరు దొరకలేదని చెప్పేసి పక్క రోజు మార్నింగ్ 10 o'clockకి పంపించారనమాట వాళ్ళు. సో నేను ఏ సోఫా తీసుకున్నాను అని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. గ్రే తీసుకున్నానా, బ్లాక్ తీసుకున్నానా, మెరూన్ అదే ఇలా ఆరెంజ్ బ్రౌన్ తీసుకున్నానా, తర్వాత అదేమంటారు సపోటా కలర్ ఏదో ఉంటుంది కదా, సో అది తీసుకున్నానా, లేకపోతే ఏ సోఫా తీసుకున్నానని మీరు రెక్లైనర్స్ తీసుకున్నానని అయితే చెప్పేశాను కదా. సో ఏ కలర్ సోఫా తీసుకున్నాను అనేది మాత్రం మీరే చెప్పాలి.
సో ఇంతకీ ఏ సోఫా బాగుంది, నేనేం తీసుకున్నాను, మీకు ఏ సోఫా నచ్చిందో కూడా చెప్పండి. అక్కడైతే ఎక్కువ కలర్స్ ఏం లేవులేండి, మ్యాక్సిమం ఎక్కువ చూస్తే ఒక 4-5 కలర్సే ఉన్నారు. యాష్ కలరు, గ్రే కలరు, బ్లాక్ కలరు, ఇదిగోండి ఆరెంజ్ కలరు. అయితే ఒక్కొక్కటి లెదర్ వచ్చింది, ఒకటి క్లాత్ మోడల్ వచ్చింది, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే పడింది. టీపాయిలు కూడా బాగున్నాయి, కాకపోతే ఇంకా అంత ప్లేస్ లేదు. చిన్న టీపాయ్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇంట్లో టీపాయ్, అదేంటి అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అది వేయడానికి ఇంకా అక్కడ ప్లేస్ సరిపోదు, హాల్లో నడవడానికి ఉండదు. సో కొంచెం చిన్నది ఏదైనా టీపాయ్ తీసుకోవాలి. అక్కడ టీపాయలు అయితే మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో చెప్పాం కదా, ఇంకా అనుకున్న బడ్జెట్ కంటే కూడా అక్కడ ఎక్కువ అయిపోయింది. సరేలే అని చెప్పి ఇంకా ఎప్పుడో ఒకసారే కదా కొంటాం, అస్తమాను కొనేది కాదు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. సో ఇదేంటి అంటే పైన ఉన్నది 1,30,000, ఇది వచ్చేసి 1,10,000. కాకపోతే ఇదేంటంటే మనం కొంచెం చేత్తో ఇలా మూవ్ చేయాలన్నమాట. సో పైన చూసింది ఏంటి అంటే మాన్యువల్గా అదే మూవ్ అవుతుందట. సో ఇదేంటి అంటే మూవ్ అవ్వదు, మనమే కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేయాలి. సో అట్లా అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాను అనమాట కూర్చొని. నాకు పెద్ద తేడా ఏం తెలియట్లేదు, అన్నీ ఒకేలాగే ఉన్నాయి. సో ఫైనల్గా మా ఆయన ఒకటి సెలెక్ట్ చేశారనమాట. సో ఇది బాగుంది క్వాలిటీ అని చెప్పి, సో ఇంకా అదైతే తీసుకున్నాము. సో నేనేంటి అంటే కలర్ ఒకటే నా సెలెక్షన్ ఉంటుంది, క్వాలిటీ మాత్రం మా ఆయన సెలెక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే మనకి క్వాలిటీ గురించి పెద్ద అంత ఐడియా లేదు వీటి గురించి. సో అదనమాట ఫైనల్గా ఏం సోఫా తీసుకున్నాము అనేది రేపు వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇంకా ఇవాళ మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నాకు. సో మీరు కూడా హ్యాపీ కదా. సో మీరందరూ కూడా మా బేబీని బ్లెస్ చేయండి. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. సో అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.